అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా నేనే చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మాటిచ్చి ఏడాదైంది సీఎం గారు ఇంకా తీర్చలేంది మంత్రి సురేఖ అనుచరుని రుబాబు పోలీసులను జైనిస్తలేరు జాబు ఒడుస్తలేవా నోట్ల కట్టలు ఇంకా చెప్తలేరు ఆస్తుల లెక్కలు యుద్ధం చేస్తా అంటుండు మంత్రి గారు అడ్డుకుంటా అంటుండు యాష్కి సారు ఎంగిలి పూల బతుకమ్మకు స్వాగతం పేరు మార్చేసింది ప్రభుత్వం తేలు మంత్రం తెల్వనోడు పాము నోట్ల ఏళ్ళు పెడితే ఏమైతది పాము గడుస్తుంది ఏదన్నా చేస్తామని మాట చెప్తే అది అవుతుందా కాదా అని చూసుకొని చెప్పాలి లేకపోతే గిట్లనే అవుతుంది నిలబెట్టి అడుగుతారు అంగట్ల అన్ని ఉన్నా అల్లుని నోట్ల శని అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారుల ముచ్చట ఓట్లప్పుడు మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు ఇచ్చిర్రు ఓట్లేయించుకొని గెలిచినాక అధికారం చేతిలోకి వచ్చినాక కూడా ఇచ్చిన హామీలు తీర్చనీకే వస్తలేదా అంటున్నారు జనాలు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎదురొచ్చిన వాళ్లకు హామీలు ఇచ్చుకుంటా పోయిర్రు ఆ పని చేసేందుకు వీలు అయితదా కాదా అని చూసుకోకుండానే మేం కుర్చీల కూసోంగలే మీకు చేసేస్తామని మాటిచ్చిర్రు ఇటు చూడుర్రి గీళ్ళు 317 జీవో బాధితులు ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ 317 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కదా మేం గెలవంగానే 48 గంటలలో 317 జీవోను రద్దు చేస్తాం టీచర్ల సమస్యలన్నీ తీరుస్తామని మాట్లాడిండు రేవంతం వారు 2023 అక్టోబర్ 2 నాడు ఈ హామీ ఇచ్చి ఈ ఆల్టికి ఏడాది అవుతుంది ఏడాది సంధి మాకిచ్చిన హామీ తీర్చనీకే నీకు టైం ఉంటలేదా అసలు మేం యాదికున్నామా అని 317 జీవో బాధితులు అడుగుతున్నారు సర్కారు కొలువు చేసే భార్య భర్తలకు ఈ జీవో తోటి పెద్ద తిప్పలే అవుతుంది ఈ జీవో ప్రకారం ఇంట్లో ఇద్దరాలు మొగలు సర్కారు కొలువు చేసేటోళ్ళుంటే భార్య ఒక జాగల భర్త ఒక జాగల పోస్టింగ్ ఇచ్చినుండే ఈ జీవో రద్దు చేస్తామని చెప్పి సర్కారు కొలువు చేసేటోళ్లతోటి ఓట్లు వేయించుకున్నారు గెలిచినాక వాళ్ళను నమ్మించేటందుకు మంత్రులు రాజనరసింహ శ్రీధర్ సారు పొన్నం సార్ తోటి ఓ కమిటీ సుతం వేసిర్రు ఇన్ని నెలలైనా 317 జీవో మీద ఊలుకులేదు పలుకులేదు ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది ఇన్ని రోజులు ఓపిక పట్టిన ఉద్యోగులకు సర్కార్ తీరు చూసి కోపం వచ్చినట్టుంది అసలు ఏమనుకుంటున్నారు ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అంటారా మా ఓట్లు వేసుకొని గెలిచి మా సమస్య పట్టించుకోరా అని చక్కగా 100 మంది గాంధీ భవన్ ముంగట ధర్నా చేసిర్రు మాకు మీ కమిటీలొద్దు కాలయాపన వద్దు 317 జీవోను రద్దు చేస్తారా చేయరా అని సర్కారును నిలదీస్తున్నారు గిచ్చితే లేవనోడు గుద్దితే లేస్తాడా అన్నట్టు వాళ్ళు కావాలనే జనాలను పట్టించుకుంటలేరు మొత్తం పదవులు సంచుల మీదనే పెట్టిర్రు మనసంతా అని జనాలు కోపమైతున్నారు మందబలం ఉందని మురువద్దు ఎందుకంటే మంద ఎప్పుడు ఎంబడి ఉండదు ఎవరికిచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి అట్లా కాదని జబ్బలు చూసుకొని రుబాబు చేస్తే కరెక్ట్ కాదు ఇంతకీ ఏం రుబాబు ఎవరి రుబాబు అని చూస్తున్నారా ఈ వార్త చూడుర్రి మీకే తెలుస్తుంది పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందని ఒక శాస్త్రం ఉంటది కదా చెయ్యి పాటలు అధికారంలోకి వచ్చినాక బుడ్డ లీడర్లు సుతం పెద్దరికం చేస్తున్నారు చిన్న పెద్ద లేకుండా మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు మొన్నటిదాకా బేకార్ పనులు చేసుకుంటా రోడ్ల పొంటి తిరిగేటోళ్ళు సుతం ఇయాల రేపు రుబాబ్ గిరి చేస్తున్నారు ఇగో గిటు చూడుర్రి పోలీసు వాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతున్నారు ఈ వీడియోలా అగో పోలీస్ ఆయన తోటి ఎట్ట మాట్లాడుతున్నాడో చూడుర్రి సురేఖక్క మంత్రి కాబట్టి బందోబస్తు ఇయ్యనీకే సిఐ సారు ముంగట నడుస్తున్నాడు ఈయననేమో మంత్రి గారి అనుచరుడాయే మామూలుగుంటదా ఇక రుబాబు సిఐ సారు మీదకే ఉల్టా మాట్లాడిండు కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీ చేసిన పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని ఎవలవయ్యా నువ్వు అని అందరి ముంగట సిఐ సారును చిన్నతనం చేసేటట్టు మాట్లాడిండు అసలు నిన్న మొన్నటి దాకా ఈయనెవలో కూడా
ఎవ్వలకు తెలియదు. నిన్నయాల వచ్చి ఎప్పటి సంతో డ్యూటీ చేస్తున్న పోలీసును ఎవలవయ్యా నువ్వు అని అడుగుతున్నాడు. గంత మంచిగా పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తుంటే గట్లా అడుగుతాడా? పోలీస్ ఆఫీసర్ అని అర్థమైతలేదు కావచ్చునా, లేక అధికారంలో ఉన్న పార్టీ అని కండ్లకు గిన ఏమైనా పొరలు రావచ్చునా? నిజం నిలకడ మీద తేల్తది, సూది ముళ్ళగడితే దాగది, నిప్పు లేనిదే పొగరాదు. ఏంది ఇయాల శృతి అన్ని శాస్త్రాలే చెప్తుందని చూస్తున్నారా? నేను చెప్పే శాస్త్రాలకు గీ వార్తకు లింక్ ఉందుల్లా? లెక్క తేల్తలేదు, లేక ఎంత లెక్క పెట్టినా ఒడిస్తలేవో గాని మంత్రి సారోల ఇంట్లో ఈడీ ఆఫీసరోళ్ళు సోదాలు చేసిన లెక్క ఇంకా బయటికి చెప్పకపోయిరి. 3 రోజుల కింద అక్రమాస్తులు కుంభకోణం అని పొంగులేటి సారోల ఇంట్లో ఈడీ ఆఫీసరోళ్ళు సారోళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చుట్టాల ఇండ్లలో సోదాలు చేసిర్రు. పైసల కట్టలు లెక్క పెట్టి చేతులు గుంజునేయో ఏమో మిషన్లు తెప్పించి మరి నోట్ల కట్టలు లెక్క పెట్టిర్రు. 2-3 మిషన్లతోటి లెక్క పెట్టిన పైసల లెక్క ఇంకా వడవనట్టుంది. 3 రోజులాయే మరి ఈడీ వాళ్ళు సారోల ఇంట్లో జొర్రి. మామూలుగా అయితే ఈడీ ఆఫీసర్ వాళ్ళు ఎవరింట్లదన్నా సోదాలు చేస్తే 24 గంటలలో ఎన్ని ఆస్తులు బయటపడ్డాయి, నోట్ల కట్టలు ఎన్నున్నాయి, ఇల్లు జాగలు ఎన్నున్నాయి, బంగారం ఎంతుంది అని ఉన్నదున్నట్టు లెక్కలు చూపిస్తారు. కానీ మంత్రి పొంగులేటి సారోల ఇంట్లో సోదాలు చేసి 3 రోజులు అయిపోయాయి. పొంగులేటి సారోల కుటుంబీకులే టీడీఎస్ కుంభకోణంలా 650 కోట్ల కుంభకోణం చేసిర్రని వార్తలు వచ్చినాయి. ఈ 9 నెలలల్లా 1300 కోట్లకు పొంగులేటి సారు ఆస్తులు పెరిగినాయట. పేపర్ వాళ్ళకి తెలిసిన లెక్కలు ఇంట్లో జొర్రబడి సోదాలు చేసి చెకింగులు చేసిన ఈడీ ఆఫీసర్లకు తెలవకుండొచ్చునా ఇంకా ఏం ప్రకటన చేయలేదు. దగ్గర ఈ 10 నెలలనే అన్ని కలుపుకుంటే 2000 కోట్ల దాకా ఆమ్దాని వచ్చుంటది. కట్టలు కాదు, రూపాయల నోట్లు గుట్టలే ఉండొచ్చు. అందుకే 3 రోజుల సంధి ఈడీ ఆఫీసర్ వాళ్ళు ఇరాం లేకుండా లెక్క పెడుతున్నారేమో. ఎన్ని కోట్లు బయట పడతాయో ఏమో పోరి. ఇటు చూస్తే అధికారంలో ఉన్నది సారోళ్ళ పార్టీనాయే, సారు మంత్రాయే. లెక్కలు బయట పడనిస్తారో లేక లోపటనే కథ అనిపిస్తారో అని డౌట్ పడుతున్నారు జనాలు. మమ్మల్ని ఆపాలని చూస్తే యుద్ధం చేస్తా, ఎవరొచ్చినా నేను అడ్డం నిలబడతా. ఎట్లట్లా చేయనియరో చూస్తా, ఎట్లట్లా చేస్తారో నేను కూడా చూస్తా. ఇదేదో ఇద్దరి మధ్యలో పంచాయతీ లెక్క ఉంది కదా, పంచాయతీ కాదు గాని ముచ్చటేందో చూడుండ్రి. ఊరికి ఉపకారి ఆలికి అపకారి అన్నట్టే ఉంది పోండ్రి మంత్రి పెద్ద కోమటిరెడ్డి సార్ తీరు. ఒక దిక్కు మూసీ నది పొంటి ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు. మూసీని అందంగా చేసే ప్రాజెక్టు మొదలు పెట్టిరు కదా కాంగ్రెస్ సర్కారోళ్ళు. అందులో వేల మంది గరీబోళ్ళ ఇండ్లు పోతున్నాయని పేదోళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి. కండ్ల నీళ్లు పెట్టుకుంటా అన్ని పార్టీల కాడికి పోయి సర్కారోళ్ళ నుంచి మీరే కాపాడాలి అని దండాలు పెట్టుకుంటే ఏడుకున్నారు. జనాలకు సాబ్దారి ఇయ్యనికే కారు పార్టీలు రంగంలోకి దిగిర్రు. జనాల ప్రాణాలు తీసేది ఏ ప్రాజెక్ట్ అయినా ఆపాల్సిందే అన్నారు. మూసిని ఇప్పటికిప్పుడు తేటగా చేసేదెందుకు, మా బతుకులను గంగల కలిపేదెందుకు, వద్దని అడ్డుకుంటున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి సార్ తీరేమో ఇంకో తీరుగున్నది. మూసీ నదిని అడ్డుకోవాలని చూస్తే ఊకోను, ఎవరొచ్చినా సరే యుద్ధమే చేస్తా, అసలుకే నేను మంచోని గాను అంటున్నాడు. చూడు ఇగో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ బీజేపీ ఎవడన్నా మూసీకి అడ్డుకుంటే మాత్రం ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం మేము. ఇన్నది కదా సారేమన్నాడు. కోమటిరెడ్డి సార్ గిట్ట మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇంకో పెద్ద లీడర్ సారు ఇంకో తీరుగా మాట్లాడిండు. మూసీ బాధితులకు ఏమైనా నేను నిలబడతా, అండగా నేనుంటా. మూసీ ఒడ్డుకు బతుకుతున్న జనాల ఇండ్ల మీదికి జేసీబీలు వస్తే నేనే అడ్డం నిలబడతా అన్నాడు మధు యాష్కి సారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మార్కింగ్ చేసిన ఇండ్లకు మూసీ ప్రాజెక్టుల ఇండ్లు పోయే బాధితుల కాడికి పోయి సారు మాట్లాడిండు. అధికారంలో ఉన్నా సరే జనాలకు ఎవరైనా ఆపద తెస్తే ఊకోనని సర్కార్ కు కౌంటర్ వేసినట్టే మాట్లాడిండు. ఇండ్లు పోతున్న జనాలు ఏడ్చుకుంటా మధు యాష్కి సార్కు బాధలు చెప్పుకుంటుంటే సారెంబడి ఉన్న ఓ కాంగ్రెస్ లీడరు ఏలు చూపించుకుంటా బెదిరించిండు. ఇగోంది వీడియోలో మంచిగా ఓపడుతున్నది. అంటే మీది మాటకు ఓదార్చనికే వాళ్ళే వస్తారు, జనాలు నిజాలు చెప్తుంటే వద్దని వాళ్ళే బెదిరిస్తారు అన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళ డైవర్షన్ రాజకీయాలు చూస్తుంటే జనాలు వాహ్ అన్నా వాహ్ అంటున్నారు. కవి హృదయానికి మొక్కాలే,
ఆ అక్షరాల కూర్పుకు చేతులెత్తి దండం పెట్టాలి. ఆ మహానుభావుడి ఆలోచనకు ఏం చేసినా తక్కువనే. అసలు బతుకమ్మ పండుగ పేరే మార్చేటంత కవిత్వం ఎట్లొచ్చిందో సారు వారికి. ఏంది పేరు మార్చిర్రా అని నన్ను చూడకుర్రి, ఈ వార్త చూడుర్రి, మీకే అర్థమైతది. వచ్చేసింది తెలంగాణలో ఆడిబిడ్డల పండుగ వచ్చేసింది. హియాల్టీ సండి ఏ పల్లెలో చూసినా ఏ గల్లీలో చూసినా బతుకమ్మలు, సప్పట్లు, ఆటలు, పాటలే వినిపిస్తాయి 10 రోజులు. అమ్మలక్కలు ఎంతో ప్రేమగా పేర్చుకునే బతుకమ్మ పండుగను మించిన పండుగనే లేదు తెలంగాణలో. 10 ఒద్దులు జరుపుకునే బతుకమ్మనే మనకు పెద్ద పండుగ. ఇవాళ బతుకమ్మల తొలినాడు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా. ఇవాళ పూలన్నీ తెచ్చుకొని మంచిగా బతుకమ్మను వేసి చుట్టూ తిరుగుకుంటా ఆడతారు అమ్మలక్కలు. ఇవాళ ఏం పండుగ అని మన ఊర్లలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు ఎంగిలి పూల బతుకమ్మ అని. అయితే కాంగ్రెస్ సర్కారులో పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్న వాళ్ళకు మాత్రం ఇంత ఎగురం కూడా తెలియదు. ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు ఇప్పటిదాకా ఎవ్వలేనని పేరు పెట్టిర్రు. ఇగోంది పుష్పాల మహోత్సవం అంట. నిజం చెప్పురి జర మీరే, ఎవరన్నా తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంగిలి పూల బతుకమ్మను పుష్పాల మహోత్సవం అంటారా? ఎందుకొచ్చిన సంత ఇది? ఏడుకెళ్ళొచ్చిన భాష. తెలంగాణ తనం, తెలంగాణ గుణం ఉంటే కడుపులోకెళ్ళి బతుకమ్మ మీద ప్రేమ గల అక్షరాలు వస్తాయి. కానీ ఇగో నిత్య తెలంగాణ మీద విషం కక్కేటోని తీసుకొచ్చి కుషేసి కూసోబెడితే గిట్లనే. మన తాతల తరాల నుంచి మనం పిలుచుకుంటున్న బతుకమ్మను మన ఆత్మగౌరవంగా భావించుకునే బతుకమ్మ పేరునే మార్చేస్తారు. ఇప్పటికే ఒకదాని వెనుక ఒకటి మార్చుకుంటూ పోతున్నారు. మార్పు అంటే జనాల బతుకులలో మార్పు తేవాలి గాని గిట్లా జమానాకెళ్ళి ఉన్న పేర్లను మన ఇజ్జత్ని నిలబెట్టే తరీకాలను మారుస్తామంటే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.